Good morning, children. I'm very happy to see you. We're going to start our summer camp to make you expert in handwriting, yoga, spoken English, and craft, which is an interesting topic, craft. At the same time, apart from all these things, we are going to learn about how to play the games like chess or డ్యాన్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ సమ్మర్ క్యాంప్లో మనం వీటిని నేర్చుకోబోతున్నాము. ఇవన్నీ కూడా ఈ 30 డేస్లోనే అరౌండ్ అంటే 25 సెషన్స్ అరౌండ్ ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాస్లోని. పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు సమ్మర్ క్యాంప్ మార్నింగ్ ఆన్లైన్ జరిగేటప్పుడు చాలామంది మోస్ట్ 95% అటెండ్ అవ్వలేదు బై ఆల్ డిఫరెంట్ రీజన్స్. సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకొని మేము వీడియో చంక్స్ ఇట్లా అంటే ఏ రోజుకు ఆ రోజు ప్రతి క్లాస్ టీచరు వీడియో చంక్స్ని పోస్ట్ చేయాలనుకుంటున్నాము. దానిని చూసి ఆ రోజు టీచర్స్ ఏంటంటే 3 టాపిక్స్ చెప్తారు. ఆ 3 టాపిక్స్ని మీరు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఈవినింగ్ మీరు దాన్ని మేము ఎట్లా వీడియో పెట్టామో అట్లాగే మీరు కూడా వీడియో తీసి మీ క్లాస్ గ్రూప్లో పెట్టాలి. రిటర్న్ వర్క్ ఉంటే రిటర్న్ వర్క్, లైక్ అంటే హ్యాండ్ రైటింగ్ అనుకో స్ట్రోక్స్ అవి, యోగా అనుకో పోస్టర్స్ ఫొటోస్ కానీ, లేదంటే వీడియో, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా మీరు ఎట్లా మాట్లాడారు పక్క వాళ్ళతోని మీ 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 ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఎట్లా అంటే జనరల్గా చెప్పినవే చెప్పకుండా మీరు ఇంకోళ్ళతో మాట్లాడుతున్నట్టు, మీ మమ్మీతో మాట్లాడుతున్నట్టు, మీ బ్రదర్తో మాట్లాడుతున్నట్టు ఆ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే నేర్పుతామో ఇంగ్లీష్లో అవి ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. ఎవరైతే బెస్ట్ వీడియో పెడతారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అండ్ మోరోవర్ ఈ సమ్మర్ క్యాంప్ కంప్లీట్గా ఫ్రీ. ఎందుకు ఇట్లా పెట్టాలి అనుకుంటున్నాము అంటే యాక్చువల్గా లాస్ట్ 2 ఇయర్స్ మనము ఈ సమ్మర్ క్యాంప్ అనేది స్కూల్లోనే కండక్ట్ చేస్తాము. ఈ ఇయర్ ఏంటి అంటే రకరకాల పారామీటర్స్ లైక్ టెంపరేచర్ హెవీగా ఉంటుంది, మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు కష్టం అవుతుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు, పేరెంట్స్ అవైలబిలిటీ, అవుటింగ్కి వెళ్ళటం, విలేజ్కి వెళ్ళిపోవడం, ఇట్లా రకరకాల పారామీటర్స్లోని ఈ ఆన్లైన్ అయితే అందరూ కూడా అటెండ్ అయ్యే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మేము ఆన్లైన్ క్లాస్ పెడుతున్నాము. ఓకే, మీరందరూ పేరెంట్స్ ఎస్పెషల్లీ మీరు దగ్గరుండి మీ చైల్డ్కి ఏ రోజుకి ఆ రోజు మేము పెట్టే వీడియోస్ని ప్రాక్టీస్ చేయించి హ్యాండ్ రైటింగ్ సంబంధించింది అయితే స్ట్రోక్స్ కానీ అన్ని 4 రూల్ డబల్ రూల్ అవి ప్రాక్టీస్ చేయించి పెట్టడం, ఫొటోస్ తీసి గ్రూప్లోని. నెక్స్ట్ యోగా అట్లాంటివి వాళ్ళు పోస్టర్స్ ఆర్ వీడియోస్ ప్రాక్టీస్ చేసి అవి పెట్టడం, ఇంగ్లీష్ కూడా డిస్కషన్ చేస్తా వీడియోస్ పెట్టడం, ఇట్లాంటివి చేయండి. పేరెంట్స్ దయచేసి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ అంటే ఇట్లా పేషెన్స్గా స్లోగా చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఇది మీ పిల్లలకి టైం సేవ్ అవుతుంది. రేపొద్దున క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్కి లోనవరు. బికాస్ ఈ సమ్మర్లో మ్యాక్సిమం వాళ్ళు అకాడమిక్ టాపిక్స్ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు. రెండోది ఏంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్లో బయటకు తిరగరు. మూడోది ఏంటి అంటే డిసీజెస్, సమ్మర్ డిసీజెస్ అట్లాంటివన్నీ రావు. నాలుగోది వాళ్ళు ప్రాపర్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. నేను ఆశిస్తున్నాను మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో మీరు చేయిస్తారు కదా పేరెంట్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ మేక్ యువర్ చిల్డ్రన్ లెర్న్ ఆల్ దీస్ వీడియోస్ అండ్ మేక్ దెమ్ ఆన్సర్ ఎవ్రీ డే ఇన్ ద గ్రూప్ వాట్ దే హ్యావ్ డన్ ద కన్సర్న్ డేస్. ఆ రోజు ఏం చేశారో అవి పెట్టమని చెప్పండి దయచేసి. ఇది హంబల్ రిక్వెస్ట్. ఇది మీకే కాదు మాకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే పిల్లలు ఇట్లా నేర్చుకొని క్లాసెస్కి వచ్చారనుకోండి, అప్పుడు మేము చెప్పేటప్పుడు న్యూ బ్లాక్ వెళ్ళిపోతున్నాం, న్యూ ఎన్విరాన్మెంట్, దానికి వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతారు. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. టుడే మై టాపిక్
my subject English, the basic English. You may get doubt, sir, మీరు ఇంగ్లీష్ ఎందుకు తీసుకున్నారు? వన్ థింగ్. సెకండ్ థింగ్, యాక్చువల్గా నేనే యోగా కూడా చెప్పాలి అనుకున్నాను. బట్ ఫస్ట్ థింగ్, ఈరోజు సెషన్లోని ఇంగ్లీష్లోని మీకు చాలా డౌట్స్ రావచ్చు. ఏంటి సార్, బయట యాడ్స్లో చూపించినట్టు స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ దట్ అండ్ దట్, అట్లా అలా ఏమీ ఉండదు. సింపుల్ ఇంగ్లీష్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు యూ to communicate with your friends, with your classmates, with your parents, teachers, and outside society. They're basic sentences like, what are you doing? Come here. I don't like to do all these things. Basic sentences ni nenu నేర్పాలి అనుకుంటున్నాను. అంతేగాని I don't like to make you English lit. Okay? And second more doubt. అంటే మీరు నౌన్స్, యాడ్జెక్టివ్స్, వెర్బ్స్, ప్రొనౌన్స్ ఇవన్నీ చెప్తారా? టెన్సెస్ చెప్తారా? గ్రామర్ చెప్తారా? నో, ఐ డోంట్ లైక్ టు టెల్ ఆల్ దిస్ స్టఫ్ బికాస్ నో, in order to learn English, all these stuffs are not necessary according to my point of view. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టఫ్ ఏమో అంతగా అవసరం లేదు. ఏంటి సార్, గ్రామర్ రాకుండా, నౌన్స్ రాకుండా, టెన్సెస్ రాకుండా, ప్లూరల్స్ అండ్ సింగులర్స్ రాకుండా, ఎన్ని రాకుండా ఇంగ్లీష్ నేర్పేస్తారా? ఎస్, విత్ యువర్ ఇంట్రెస్ట్, విత్ యువర్ కాన్సన్ట్రేషన్ ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆ కరెక్షన్స్ అనేవి ఇన్ ద ఫ్లో యూ కెన్ మేక్ ఎ చేంజెస్ ఆన్ ఆల్ దిస్ థింగ్స్. మీరు ఆ ఫ్లోలో వెళ్ళేటప్పుడు ఆ మోడిఫికేషన్స్, ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మీరే రెక్టిఫై చేసేసుకుంటారు. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్, యువర్ కొలీగ్స్, యువర్ బ్రదర్స్, వాళ్ళే కరెక్షన్స్ చేసేస్తారు. మరి ఏది ఇంపార్టెంట్ ఈ టోటల్ సినారియోలోని మీకు డౌట్ రావాలి? ఫస్ట్ థింగ్, యూ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. అది చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ. ఏంటి? మీనింగ్స్ తెలియాలి. ఎప్పుడైతే మీకు మీనింగ్స్ తెలుస్తాయో ఇంగ్లీష్లోని, యూ కెన్ ఈజీలీ యూజ్ దట్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఓకే, మనం కామన్గా వాడతాం. ఎవరైనా ఇంట్రడ్యూస్ అవ్వాలి అంటే ఏం చేస్తాం? హౌ ఆర్ యూ? హౌ, యూ నో ద మీనింగ్ ఆఫ్ హౌ. ఆర్, యూ నో ద మీనింగ్ ఆఫ్ ఆర్. యూ నో ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్. Okay, how are you? Okay, like that. What is your name? You know what is name? Your name. You know the meaning of all these words? No? You are combining these words, aligning your words in a proper way according to the time, place and situation. అదే ఇంగ్లీష్. అట్లా నేర్చుకునేటప్పుడు గ్రామరు ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇన్ దిస్ సెషన్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ద బేసిక్ స్టెప్. మీకు ఇరిటేషన్ వస్తుంది, కోపం వస్తుంది, సార్ అదే పని ఇవే చెప్తున్నారు ఏంటబ్బా? నో, అది ఫౌండేషన్స్. ఈ ఫౌండేషన్స్ లేకుండా మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళలేదు. ఓకే, పరిగెట్టాలి అంటే ముందు లెగ్స్ కాళ్ళ మీద నిలబడాలి కదా, 2 legs మీద. Then you have to walk, after that you can run. Number of times per day. Okay, so in this total scenario, the first step, what is that? Learn the meanings of words. Okay, అంటే ఈ సెషన్స్ అన్నీ కూడా మీనింగ్స్ ఏ నేర్పుతారా మాకు? No, I will represent bunch of words. ఓకే, మీకు రిప్రజెంట్ చేస్తాను ఇక్కడ. ఆ రిప్రజెంట్ చేసిన వర్డ్స్ని విత్ మీనింగ్, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాను. ఎలా మరి ప్రాక్టీస్ చేయాలి? అండ్ మోర్ ఓవర్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉన్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఎస్, ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 8th class, or maybe some people may watch this video up to 10th class. Even sometimes it is the elders also watch this video. So andarni overview lo pettukoni ee video session chestunanu. Okay, first what you have to know, alphabets. Yes, English lo manaku first తెలియాల్సింది ఏంటి అంటే ఆల్ఫాబెట్స్.
సో ఐ డోంట్ లైక్ టు గో all this stuff, ఓకే. ఆ స్టఫ్లో వినాలి, ఎందుకంటే మీ అందరికీ మీకు తెలుసు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఆల్ఫాబెట్స్ 26, ఓకే. 26 ఏంటి? A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z, ఓకే. ఆల్ఫాబెట్స్లో ఏంటుంటాయి? డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, ఓకే. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, లెవెల్స్, 4 లెవెల్స్ ఉంటాయి, ఓకే. కర్సర్కి, స్ట్రోక్స్కి, వాటికి బేస్ చేసుకొని, ఓకే. ఈ ఆల్ఫాబెట్స్ ముందు ఈరోజు మీరు ఫస్ట్ బుక్లో ఫస్ట్ పేజ్లో డేట్ వేసి, లెఫ్ట్ మోస్ట్లో డేట్ వేసి, ఓకే, మీరు ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటినీ ఫస్ట్ రాయండి నీట్గా, శుభ్రంగా. ఎట్లా రాయాలి అంటే అంత నీట్గా రాయండి, ఓకే. ఫస్ట్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ రాయండి, నెక్స్ట్ స్మాల్ ఆల్ఫాబెట్స్ రాయండి, ఓకే. దెన్ ఎందుకు ఇది లెర్న్ చేసేటప్పుడు, ఏదైనా నేర్చుకునేటప్పుడు నాకు అక్కడి నుంచి చదువుతాను అనకూడదు. ఫస్ట్ స్టేజ్ నుంచి మళ్ళీ, అంటే రిపిటేషన్స్ మస్ట్ నాట్ టు స్ట్రెంగ్తెన్, నేను స్ట్రెంగ్త్ చేస్తాను, ఓకే. సో ABCD ఇలా ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక పొజిషన్స్, వాటిని ఎలా రాయాలో అలాగే రాయాలి, ఓకే. ఆ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియో లింక్స్ పెడతాను, ఆ వీడియో లింక్స్ని మీరు వాచ్ చేస్తా. మీరు ఆల్ఫాబెట్స్ అన్నీ ఈరోజు రాసేయాలి, ఓకే. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఓకే. ఈ ఆల్ఫాబెట్స్లోని ఫస్ట్ మనం ఎల్కేజీలో నేర్పే ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏంటి చెప్పండి? వాల్స్, కాన్సనెంట్స్, ఓకే. యు నో AEIOU, AEIOU ఇవన్నీ ఏంటి? వవల్స్, ఓకే. కాన్సనెంట్స్ ఏంటి? AEIOU కాకుండా మిగతా వచ్చే లెటర్స్ అన్నింటినీ కూడా కాన్సనెంట్స్ ఉంటాయి, ఓకే. ఇది తెలియాలి. ఇది ఎందుకు సార్, ఏంటి డిఫరెన్సెస్ అని ఇక్కడ రాస్తాను, ఒకసారి చూడండి, ఓకే. ఇక్కడ కనిపిస్తుందా? ఓకే, ఇట్లా రాస్తుంది చూడండి. మేబీ ఛాన్స్ వీడియో ఎడిటింగ్లో పోవచ్చు, బట్ నేను చెప్తున్నాను, ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, అంటే మీరు ఆల్ఫాబెట్స్ రాశారు, క్యాపిటల్, స్మాల్ లెటర్స్, వెల్స్, కాన్సనెంట్స్ అని తెలుసుకున్నారు. ఈరోజు నేను సెషన్లోని మేజర్గా, ఇంపార్టెంట్గా, ఖచ్చితంగా గట్టిగా చెప్తుంది ఏంటి అంటే, మరీ బేసిక్స్కి వెళ్తూ 2 లెటర్ వర్డ్స్ ఎన్ని ఉంటే అన్ని ఈరోజు వీడియోలో మీకు పెడతాను, వాటి మీనింగ్తో సహా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 2 లెటర్ వర్డ్స్, ఓకే. I may or may not be on a video live, but that screen which consists of all these 2 letters లో ఉండే వీడియో అంతా ఆ ఫ్రేమ్ కనిపిస్తుంటుంది. ఈచ్ అండ్ ఇండివిజువల్ 2 లెటర్ వర్డ్స్ని విత్ మీనింగ్ నేను చెప్తాను, ఓకేనా. ఖచ్చితంగా మీరు రేపు మార్నింగ్ ప్రాక్టీస్ చేసేసి రాసేయాలి నోట్స్లో. దాన్ని చక్కగా వీడియో తీసి ఆర్ స్క్రీన్ షాట్స్ తీసి, ఫొటోస్ తీసి గ్రూప్లో పెట్టాలి. యు ఆర్ గుడ్ స్టూడెంట్, ఐ నో యూ విల్ డూ, డెఫినెట్లీ యూ విల్ డూ. Is it right? Yes. Okay, thank you. Now I am going to read the words with Telugu meaning. AS as koda, AT at vadda, BEB undali, BY by ద్వారా, DO do చేయు చేయండి, జీవో గో వెళ్ళు వెళ్ళండి, IN ఇన్ లోపల, IS ఈజ్ ఉన్నది, IT ఇట్ ఇది, OF ఆఫ్ నుండి, ON ఆన్ మీద, SO సో కాబట్టి,
TO2 కు or key. UP up పైకి పైన. UEV మేము. OR లేదా. ME మీ నాకు. MY మై నా యొక్క. NO నో లేదు కాదు. ఓ UP అప్ పైన, ఇది ఆల్రెడీ మళ్ళీ వచ్చింది. US అజ్ మనకు. ఓకే సరే. ఎస్ యాజ్ కూడా. AT ఎట్ వద్ద వద్దన. HE ఆయన అతడు. ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు ఇంకా చాలా వర్డ్స్ మీకు ఇక్కడ పెట్టాను. వీటి మీనింగ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసి స్పెల్లింగ్ మీనింగు మీరు ఒక బుక్లో రాసి ఆ ఫోటోని మీరు స్కూల్ గ్రూప్లో పెట్టాలి మీరు చేసింది. ఓకే, అంటే ఈరోజు సెషన్లోని 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, రెగ్యులర్గా వాడే వర్డ్స్ చెప్పాను. ఇది మీకు గంట పట్టొచ్చు, 4 అవర్స్ పట్టొచ్చు, ఎంత టైం అయినా పట్టొచ్చు. బట్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసి పెట్టాలి గ్రూప్లో.